హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమోటా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ స్టైల్లో చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే మీ హస్బెండ్ వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. దానికోసం 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీవి ఉంటాయి కదా స్పైసెస్, అవి వేసుకోవాలన్నమాట. బిర్యానీ పువ్వు ఒకటి, 4 లవంగాలు, చెక్క, మిరియాలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీనిలోకి టమోటా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. టమోటా ప్యూరీ కంటే కూడా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది టమోటా రైస్లోకి. టమోటాలు సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. బాగా సన్నగా ఏం అవసరం లేదు. ఆనియన్స్లోకి మనం టర్మరిక్ పౌడర్ కొంచెం అండ్ సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వరకు పడుతుంది. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ స్మెల్ పోవాలన్నమాట. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాస్ యాడ్ చేయాలి. టమోటా మాత్రం ప్యూరీ కంటే కూడా కట్ చేసుకుని నీట్గా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, నేను మరీ సన్నగా కట్ చేయలేదు, కొంచెం పెద్దగా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఈ టమోటాలన్నీ ఇందులోకి యాడ్ చేసేద్దాము. వీడియోలో చూస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. ఇందులో 2 స్కిప్ అయ్యాయి అన్నమాట. ఒకటి కొత్తిమీర, 2 గ్రీన్ పీస్ ఉంటాయి కదా బఠానీ, అవి కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమోటా లైట్గా ఒక 10% ఉడికినా సరిపోతుంది. దీనిలోకి ధనియాల పొడి కొంచెం, జీరా పౌడర్ కొంచెం అండ్ గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, బాగా ఘాటు ఎక్కువ అయిపోతుంది. గరం మసాలా లైట్గా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. కారం కూడా లైట్గా యాడ్ చేసుకోండి. నాకు ఎందుకంటే మిర్చి కంటే కూడా ఇందులోకి కారం యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఎక్కువ కాకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. ఆల్రెడీ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ ఇవి వేసాం కదా, సో కారం ఎక్కువ పట్టదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. నేనైతే 1.5 కప్ రైస్ తీసుకున్నాను. దానికోసం 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఫుల్గా 3 కప్స్ పోసుకోండి. ఇంకొంచెం పడతాయి, 3 కప్స్ అయినా సరిపోతాయి. కొంచెం పొలుగ్గా తినే వాళ్ళు అయితే 3 కప్స్ ఫుల్ సరిపోతాయి 1.5 కప్కి. లేదు ఇంకొంచెం మెత్తగా తినే వాళ్ళు అయితే కనుక ఇంకొక 1/2 కప్ పోసుకుంటే సరిపోతుంది. నేను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను రైస్. ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకోవాలి. బగారా రైస్ కంటే కూడా ఇలా టమోటా రైస్ ట్రై చేసి చూడండి. పెరుగు చట్నీ లేదంటే ఒట్టిదైనా సరే చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి, అందరికంటే ఫస్ట్ మీకే వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో, ఈ రైస్ ఎలా ఉందో కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రైస్ మొత్తం యాడ్ చేసేసాం కదా, కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే టమోటా రైస్ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక కొత్తిమీర, ఆ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అది వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే అయిపోతుంది. రైస్ ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగుందో, నెక్స్ట్ లెవెల్ కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని రైస్ని తింటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్.